అన్న ఇప్పుడు ఈ కార్ రేస్లో కేటీఆర్ని అరెస్ట్ చేస్తామని ఆరోపణలు వస్తున్నాయి. అది రైటా రాంగా మీ ఉద్దేశంలో? రాంగే అండి. పదవి పరంగా అంటే వాళ్ళు కూడా 10 సంవత్సరాలు చేశారు. కాకపోతే ఏంటంటే రాజకీయం ఉండాలా. అంటే వాళ్ళకి ఇష్యూ ఉంటాయిలే, రాజకీయం ఉంటుంది. కాకపోతే వాళ్ళు కూడా మంచి పనులు చేయలేరు, వీళ్ళు కూడా మంచి పనులు చేయబోతున్నారు. సో మీ ఉద్దేశంలో అయితే ఇట్లా అరెస్ట్ చేయడం రాంగ్ అంటున్నారు. ఇదైతే రాంగే. రైతులకు మంచి చేసిండు ఆయన బీఆర్ఎస్లో ఉన్నప్పుడు. చాలా మంచి చేసిండు, రైతులకు మంచి చేసిండు, ఆటోలకు కూడా మంచి చేసిండు, ఆటోలకు కూడా మంచిగా చేసిండు. ఏం ఖరాబ్ చేయలేదు. వాళ్ళు వీళ్ళ పర్వతం వచ్చినప్పుడే మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఆటోలో కూడా మంచిగానే బతికినాం మేము. ఓలా ఊబర్ ఉన్నా కానీ మంచిగానే బతికినాం. కానీ ఇప్పుడు అయితే చాలా కష్టంలో బతుకుతున్నాం. ఇప్పుడు ఈ కార్ రేస్లో ఆయనను అరెస్ట్ చేశారు, అది కరెక్టే అంటారా? ఇక అది అయితే నాకు అంత ఐడియా లేదు. ఇక అలా చేసిందంటే కరెక్టే ఉంటుంది. కానీ ఇక గవర్నమెంట్ ఇక ఏమంటుంది, ఇక ఈటీఆర్ అయితే మంచిగానే వ్యక్తి. ఈటీఆర్ కానీ కేసీఆర్ కానీ మాకైతే గరీబులకు అయితే మంచిగానే చేసి రాలి. ఇక కరెక్టే అంటారా అరెస్ట్ చేసి? అదే మంచోడే కేటీఆర్ సాబ్ అయితే చేయొద్దని అనుకుంటున్నాం మేము. అరెస్ట్ అయితే చేసుడు కరెక్ట్ కాదంటున్నాం, కరెక్ట్ కాదు. అది మంచిగా చేసిండు. మంచిగానే చేసింది వాళ్ళే. మరి ఈ విషయంలో అరెస్ట్ చేసుడు కరెక్టేనా? కరెక్ట్ కాదు. అది ఈ సంవత్సరం అయింది కానీ ఏం చేయాల, మామూలు తరిమేస్తుంది అంత వేస్ట్. వాళ్ళు ఏంటంటే పిఆర్పి రేట్ పెంచుకోవడానికి వాళ్ళు మాట్లాడతారు, ఏ రాజకీయ పార్టీనైనా. అది సో ఇప్పుడు అరెస్ట్ చేయడం రైట్ అంటారా రాంగ్ అంటారా? అది రాంగే. రాంగే అంటారు. సార్ మీ ఉద్దేశంలో రాంగే చేయకూడదు. ఇప్పుడు మీ ఆటో వాళ్ళ కోసం మొన్న ఫైట్ చేసిండు. ఏం చేసిండ్రు వాళ్ళు? ఇప్పుడు ఇప్పుడు అధికారం లేదు కాబట్టి వాళ్ళు ఇది చేస్తుండ్రు. అధికారం ఉన్నప్పుడు ఏం చేసిండు ఆటో డ్రైవర్ల వాళ్ళు? చెప్పండి, మీరు ఏం చెప్పండి. సో ఇప్పుడు అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? కరెక్టే మేడం. అధికారం లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెప్తారు, మీడియాకి తీసుకొస్తారు, ఏమని చెప్తారు వాళ్ళు. అధికారం ఉన్న వాళ్ళని అడగాలి మీరు. వేయలే మరి రేవంత్ రెడ్డి వేసినప్పుడు వేయలే మేడం. వేస్తారు, వేయలే కూడా చెప్తున్నాం, వేయలే లోపల. కేటీఆర్ మీద అరెస్ట్ చేస్తామనేసి ఆరోపణలు వస్తున్నాయి. అది రైటా రాంగా? మంచిది కాదు, అరెస్ట్ చేయడం మంచిది కాదు, కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. అయితే కేటీఆర్ని ఈ కార్ రేస్లో అరెస్ట్ చేద్దామనేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆరోపణ చేసింది. అది రైటా రాంగా? రాంగ్. ఆ రైతు బంధు ఇచ్చిండంటే అప్పుడు మాకు. ఇప్పుడు ఈసారి రెడ్డి గారు వచ్చిన తర్వాత మాకు రైతు బంధు లేదు. దసరా చీరలు, మహిళలకి దసరా చీరలు ఉండే అవి లేవు. 500 ఇస్తాము అనేసి అన్నారు. అవి లేవండి. ఇతంతుల పింఛలు కొత్త అన్నారు, అవి రాలేదండి. రైట్ అంటారా రాంగ్? రాంగే. కేటీఆర్ని అరెస్ట్ చేయడం రైటా రాంగ్? ఈ కార్ రేస్లో రాంగే. రైతు బంధు, పింఛన్లు, గ్యాస్ రైతులకు కొద్దిగా సహకరించట్లేదు ఈ ప్రభుత్వం. ఆడవాళ్ళని కొట్టుకోవాలన్నా అంతే కదా. ఫ్రీ బస్ ఎందుకు అసలు? 20 రూపాయలు పెట్టి ఛార్జీలు పెట్టుకొని పోలేరా? పల్లెటూరు అయినా సిటీ అయినా అది మాత్రం రాంగే. అది రైతులకు దెబ్బే కదా. అరెస్ట్ చేస్తున్నాం అనేసి ఆరోపణలు వస్తున్నాయి. అది మంచిదంటారా కాదంటారా? దాంట్లో తప్పు ఉంటే మటుకు కంపల్సరిగా చేయడంలో తప్పేమీ లేదు. అది కేటీఆర్ ఈ కార్ రేస్లో పార్టిసిపేట్ చేశారు అనేసి ఆరోపణ చేస్తున్నారు, అరెస్ట్ చేద్దాము అనేసి. అది రైట్ అంటారా రాంగ్ అంటారా? నేరం జరిగితే రైట్, జరగకపోతే రాంగ్, అంతే కదా.